తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతముల దేవదేవుడు క్రీస్తే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసే, ఆది అంతముల దేవదేవుడు క్రీస్తే. ఈ పాట వింటూ మన బాల్యం, చైల్డ్హుడ్ అంతా భలే ఆనందంగా రోజుకి ఒక ఇంచు పెరుగుతూ we entered adulthood from childhood కదా. ఇప్పటికి శుభ క్రిస్మస్ వేళలో నిజ దేవుని వెలుగులో తొలగనింకా చీకటుల్ కలుగునింకా శుభములే. శుభ క్రిస్మస్ వేళలో నిజ దేవుని వెలుగులో తొలగునింకా చీకటుల్ కలుగునింకా వెలుగులే. ఈ పాట మా మేనత్త నళిని సోలమన్, మేనత్త గారి భర్త పేరు బ్రూక్ బాండ్ అంకుల్ సోలమన్. ఎస్, ఆయన పేరు సోలమన్ కానీ బ్రూక్ బాండ్ అంకుల్ అంటాం. బ్రూక్ బాండ్ కంపెనీ జనరల్ మేనేజర్. ఎస్, జస్ట్ లైక్ అవర్ విజయ్ కుమార్ అంకుల్, డెక్కన్ క్రానికల్ జనరల్ మేనేజర్. అందరూ విజయ్ కుమార్ గారు అన్న కూతురు అంటారు, ఎవ్రీబడి. ఎస్, డెక్కన్ క్రానికల్ విజయ్ కుమార్ గారు అన్న కూతురు అట్లా అంటారు. అండ్ నళిని సోలమన్ గారి మేనకోడలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మేనకోడలు అని కూడా అంటారు. నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మేనల్లుళ్ళే ఉన్నారు, జమీందారులు. మన విమలారెడ్డి మేడం పిల్లలు అందరు జమీందారులు, మేనకోడలు లేదు, అందరు మేనల్లుళ్ళే. నేనే మేనకోడలు. సో ఆ దేవుని యొక్క బంధువులం, ఆ దేవుని రిలేటివ్స్ ఎంతో ఆనందంగా క్రిస్మస్ జరుపుకోవాలని నేను అనుకుంటున్నాను. నా దృష్టిలో దేవుడికి కులము, మతము, గాలికి, నీరుకి, పంచభూతాలైనటువంటి నిప్పుకి, భూమికి, ఆకాశానికి కులము, మతము ఏం లేవు. ఇవన్నీ మనం మన సౌలభ్యం కోసం సృష్టించుకున్నాం. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. డియర్ ఫ్రెండ్స్, లెట్ us సెలబ్రేట్ క్రిస్మస్ టుగెదర్, ఫర్గెటింగ్. అచ్చా, ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడంట. అరే, నా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్. ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఏంటి ఎక్కువ ఆస్తులు, ఎక్కువ డబ్బులు, అక్రమాస్తులు, అక్రమ డబ్బులు అంటారు కదా. మరి స్మగ్లర్స్, నిన్నటిదాకా టీ అమ్ముకున్నోళ్ళు, నిన్నటిదాకా బర్రెలు కాసుకున్నోళ్ళు, మరి అంతంత లక్షలు, కోట్లు, మిలియన్స్ ఇండియాని ఆ తాకట్టు పెట్టి మరి వాళ్ళకి ఉండొచ్చా చెప్పండి? నిన్నటిదాకా బర్రెలు కాసుకున్న వాళ్ళకి, నిన్నటిదాకా టీ అమ్ముకున్న వాళ్ళకి ఉండొచ్చా అంత ఆస్తి? ఆఫ్టర్ ఆల్ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జోకర్ గాడి అల్లుడు ఏంటి, అనంత పద్మనాభ స్వామిని ఇంట్లో పెట్టుకున్నాడు. ఏంటయ్యా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే భార్యది, తల్లిది, కోడలిది వ్యభిచారం తప్ప ఏం లేదు. వాళ్ళ బ్లడ్ గ్రూపే అది. వాళ్ళకు ఉండొచ్చా ఇంట్లో అనంత పద్మనాభ స్వామి? నేను ఇంట్లో ఇంత ఎత్తు విగ్రహాలు పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేస్తే మా చుట్టాలందరూ అమ్మో అంతంత విగ్రహాలే, హే బాబోయ్ అన్నారు. ఇంటికి పెద్ద కోడలుగా కేదారేశ్వర వ్రతం వచ్చింది. అది చేస్తే పెద్ద కోడలు కాబట్టి నాకు ఇచ్చారు కాబట్టి ఇంత ఎత్తు
శివుడు పార్వతి విగ్రహాలు పెట్టి. అమ్మమ్మో అంత విగ్రహాలే అన్నారు. ఇక అవి గుడిలో ఇచ్చేదాకా, గుడికి తీసుకెళ్ళి గుడిలో పెట్టేదాకా వదలలేదు. లారీలు లారీలు ఫ్రూట్స్ వాయనాలు ఇచ్చాను. థ్యాంక్ యూ.